వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా. ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన ఎన్నికలు. అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం పట్టణంలో 3,66,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరు. బైనేరు శివాలయంలో ఘనంగా విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం. పలు పూజలు, హోమాలు జరిపిన వైనం. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించింది. 25వ తేదీ వరకు నామినేషన్ల దరఖాస్తు, 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు. మే 13వ తేదీన ఎన్నికలు నిర్వహించనుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా అమలు చేస్తున్నామని ఎన్నికల కమిషన్ తెలిపింది. కూడా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఏపీ శాసనసభ, లోక్సభ అలాగే తెలంగాణ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేశారు. సో నోటిఫికేషన్ విడుదల తేదీ ఏప్రిల్ 18, అలాగే అభ్యర్థుల నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 25, నామినేషన్ల స్క్రూట్నీ ఏప్రిల్ 26 జరుగుతుంది. అలాగే నామినేషన్లకి విత్డ్రాకి అవకాశం ఏప్రిల్ 29, ఎన్నికల తేదీ మే 13, ఎన్నికల కౌంటింగ్ జూన్ 4. Andhra on 11th June 24 with 175 assembly constituencies. These are the simultaneous elections to the parliament. They will be held simultaneously. They will also be held in the same phase where the parliament elections will be held. So now when I tell you the parliamentary elections, then I will tell you. But in case of Andhra Pradesh, the date of issue of Gazette notification would be 18th of April 2024, और date of poll would be 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆర్డీఓ వివరించారు. ఎన్నికల ప్రక్రియ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రశాంత వాతావరణంలో ఈ ప్రక్రియ జరిగేందుకు ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవజోజి, ఎంపీడీఓ విజయప్రసాద్, మున్సిపల్ మేనేజర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులని ఇన్వైట్ చేసి వారితో మీటింగ్ పెట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి వారికి వివరించడం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఫ్లెక్సీలు కానీ, గోడల మీద రాతలు, పార్టీ పరంగా ఉన్న రాతలు కానీ, కలర్స్ కానీ, ఫ్లెక్సీలు కానీ, తర్వాత పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న ఏ విధమైన రాజకీయ పరమైనటువంటి స్లోగన్స్ కానీ ఇవేవి ఉండకూడదని చెప్పేసి వారికి వివరించడం జరిగింది. వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా, ఈ ఫ్లెక్సీలు ఇటువంటివన్నీ కూడా వారే స్వచ్ఛందంగా తొలగించుకోవాల్సిందిగా వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్ అయ్యేంత వరకు వారి యొక్క విధి విధానాల గురించి వారికి పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్షన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఎలక్షన్కి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారికి తెలియజేయడం జరిగింది. అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్లుగా ముందుకు వెళ్తున్న వైఎస్ జగన్ ను మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 3,66,00,000 రూపాయలతో నూతన అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. వీటిలో 2,26,00,000 రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు, 1,40,00,000 రూపాయలతో తాగునీటి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ జరిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజుతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు.
పట్టణ అభివృద్ధికి తాము చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు, మండవల్లి సోంబాబు, మేడవరపు విద్యాసాగర్, ముప్పిడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రోడ్లు డ్రైన్లు 3,66,00,000 ఇవాళ ఓపెనింగ్ చేయబడిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ శంకుస్థాపనలు కానీ మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇలా సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలి. ఈరోజు ఈ పట్టణంలో ఒక అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్యంగా శంకుస్థాపనలకి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో మనం దాదాపు 14 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు డ్రైన్ల కోసం, ఈ రోజు 3,66,00,000 రూపాయలతో సీసీ రోడ్లు డ్రైన్లు పోయటమే కాకుండా 1,40,00,000తో ఒక వాటర్ ట్యాంకు కి శంకుస్థాపన జరుగుతుంది. ఈ దాదాపు ఈ 10 lakhs లీటర్స్ ఈ వాటర్ ట్యాంక్లో మనం రిజర్వ్ చేయబడుతుంది. దాదాపు 14 వార్డులకి ఈ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. దీంతో మన జంగారెడ్డిగూడెం మండలంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు పెద్ద ఎత్తున మనం చేయటం జరుగుతుంది. అంతేకాకుండా జంగారెడ్డిగూడెంలో టౌన్లో ఉన్న ముఖ్యంగా తాగునీరుకి సంబంధించి ఈ వాటర్ ట్యాంక్ కట్టడం ద్వారా దాదాపు 1,40,00,000 రూపాయలతో ఈ వాటర్ ట్యాంక్ కట్టడం జరుగుతుంది. దీంతో 14 వార్డులకి నీటి కొరత అనేది ఉండకుండా ఉంటుంది. ఇది ఒక మంచి కార్యక్రమంగా మనం చూడాలి. జంగారెడ్డిగూడెం పట్టణంలో బైనేరు తీరాన వేయించేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఆలయంలో ఉమాదేవి, దత్తాత్రేయ, నంది విగ్రహాలను ప్రతిష్ఠించడంతో పాటుగా ధ్వజస్తంభమును పునఃప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక హోమాలు జరిపారు. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం నుంచి భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మేడూరి రవితేజ మాట్లాడుతూ బైనేరు తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. ఈ జలాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఇప్పుడు ఏదైతే పూజ చేసి ఆ శక్తిని దీంట్లో కానీ సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలా చెప్తారు. మనం నమ్మం కదా, మనకేంటంటే కానీ ఏంటంటే సైంటిఫిక్ గా కూడా ఉన్నాయి. అదే ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని ఏంటంటే మనకు కూడా సైంటిఫిక్
మన జంగారెడ్డిగూడెం గ్రామంలో బైనేరు వద్ద వేయించేసి ఉన్న శ్రీ 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 ఉమాసహిత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఈరోజు స్వామివారికి విగ్రహ ప్రతిష్ట, యంత్ర, నందీశ్వర, ధ్వజ, అలాగే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఉమాదేవి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవములు 8:58 అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. తదనంతరం స్వామివారికి మహాపూర్ణాహుతి కార్యక్రమం కూడా జరిగినది. తర్వాత స్వామివారి యొక్క దివ్య శాంతి కళ్యాణ మహోత్సవం, శ్రీ శ్రీ ఉమాసహిత రామలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య శాంతి కళ్యాణ మహోత్సవము మరియు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వల్లీ దేవసేన శాంతి కళ్యాణ మహోత్సవం జరపబడడం జరిగినది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తదనంతరం స్వామివారికి అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరపబడినది. ఈ స్వామివారి యొక్క కరుణా కటాక్షములు స్వామివారి భక్తులందరూ కూడా స్వామివారికి కృపకు పాత్రులయ్యారని చెప్పి విన్నపించుకుంటున్నాం. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి మ్యాక్స్ లిమిటెడ్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా డిపాజిట్ దారులకు 12% డివిడెండ్ ఇస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చార్టర్డ్ అకౌంటింగ్ దాకారపు కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ లో శనివారం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు దాకారపు కృష్ణ, బండారు సత్యనారాయణలు మాట్లాడుతూ సొసైటీలను పరిరక్షించాల్సిన బాధ్యత సమాజ హితం కోరుకునే ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. మధ్యతరగతి ప్రజలకు సులువుగా రుణాలు ఇచ్చేందుకు తాము మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ ను స్థాపించామని అన్నారు. తమ సంస్థ ద్వారా ఒక్కొక్కరికి సరాసరి 4 లక్షల రూపాయల రుణాలను అందించినట్లు తెలిపారు. తమ సంస్థ ద్వారా మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజర్లు దాకారపు నరసింహమూర్తి, దూబగుంట్ల బాపిరాజు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో 16 మార్చి 2022న మీ అందరి సహకారంతో ఆశీస్సులతో శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ అనే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాంతంలోని ప్రముఖులందరి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ రోజుకి దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని సుమారు 900 మంది సభ్యులతో ఒక్కొక్క సభ్యునికి కూడా సేవలు అందిస్తూ ఎలాంటి అవాంతరాలు లేకుండా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజలకు, నాయకులకు, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాల్లో శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ సరాసరి యావరేజ్ లోన్ ఒక్కొక్క వ్యక్తికి 4 లక్షల రూపాయలు యావరేజ్ లోన్ ఇచ్చిందంటే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి మధ్య తరగతి వాడి బ్యాంక్, ఒక కామన్ మ్యాన్ యొక్క బ్యాంక్ గా మనం చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత యావరేజ్ లోనింగ్ 4 లక్షలు వచ్చిందంటే, ఒక వ్యక్తికి 4 లక్షలు ఇచ్చామంటే అది మధ్య తరగతి బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. కామన్ మ్యాన్ కి మా బ్యాంకు పరోక్షంగా అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖాతాదారులందరికీ కూడా 12% డివిడెండ్ అనేది మేము డిక్లేర్ చేస్తున్నాం. 12% ఏదైతే షేర్ క్యాపిటల్ మా దగ్గర పెట్టారో వాళ్ళందరికీ కూడా రేపు మార్చి 31వ తారీఖున 12% డివిడెండ్ చెల్లించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మేము అనౌన్స్ చేయలేదు, కానీ ఈ సంవత్సరం 12% డివిడెండ్ అనౌన్స్ చేసాం. ప్రతి సంవత్సరం కూడా దీన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే భవిష్యత్తులో జంగారెడ్డిగూడెం ప్రాంతంలోనే కాక రాష్ట్రం నలుమూలల శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ ని విస్తరింపజేసే ఆలోచనలో కూడా ఉన్నాం. ఈ యొక్క శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ ఒక కామన్ మ్యాన్ యొక్క బ్యాంకు, కామన్ మ్యాన్ కి ఆర్థిక అవసరాలకి అనుగుణంగా వాళ్ళకి తోడ్పాటునిచ్చి సమాజానికి, దేశానికి ఆర్థికంగా ముందుకు వెళ్లడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పేసి చెప్తున్నాను. శ్రీ మధ్య ఆంజనేయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం 2022లో మార్చి 16 ప్రారంభోత్సవం చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మొదటి సంవత్సరంగా వార్షికోత్సవం చేశాము మన వశిష్ఠ కళ్యాణ మండపంలో. ఈ సంవత్సరం ఏంటంటే డివిడెండ్ డిక్లేర్ చేసే ఉద్దేశంతో ద్వితీయ వార్షికోత్సవం ఈ రోజు జరుపుతున్నాం. మా యొక్క బ్యాంకు టర్న్ ఓవర్ మొదటి సంవత్సరం అయితే 10 కోట్లు, ఈ సంవత్సరం 25 కోట్లకి పెరిగింది. వచ్చే సంవత్సరం 40 కోట్లు చేయాలనే ఉద్దేశంతో టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అంటే 2వ సంవత్సరం ఖాతాదారుల్లో షేర్ హోల్డర్స్ అయితే ఉంటారో వాళ్ళందరికీ కూడా 100కి 12 రూపాయల చొప్పున డివిడెండ్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల బూత్ కన్వీనర్ల కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మరలా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే దీనికి సహకరించిన
మా జిల్లా అధ్యక్షుడు ఆలనాని గారికి, మా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, అలాగే ఎంపీ శ్రీధర్ బాబు గారికి, కారుమూరు సునీల్ గారికి, కాబోయే ఎంపీ గారు, అలాగే కాబోయే ఎమ్మెల్యే విజయరాజు గారికి, అలాగే బాలరాజు గారికి, అలాగే ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 14 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పదవి ఇచ్చినా యూత్ జనరల్ సెక్రటరీ చేశాను, నాకు బూత్ కమిటీలు అప్పచెప్పడం జరిగింది, బై ఎలక్షన్లో వివిధ కాన్స్టిట్యున్సీలకు ఇన్ఛార్జీలు వేసిన ఏ పదవి అప్పచెప్పినా కూడా బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా పనిచేసి ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన పదవిని దుర్వినియోగం చేయకుండా కష్టపడుతూనే ఉన్నాను. అలాగే ఈ రోజున ఈ పదవి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడగకుండానే ఆయనే గుర్తించి నాకు పదవులు ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీలో ఇదే నిదర్శనం. కష్టపడిన ప్రతి వాడికి కష్టపడుతుంటే ఏదో రోజున పిలిచి పదవిస్తారనడానికి ఈ రోజున ఇక్కడ మన జిల్లాలోనే కొన్ని ఎంపీ స్థానాలు అయితేనేమి, ఎమ్మెల్యే స్థానాలు అయితేనేమి ఆల్రెడీ అలాగే ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనం చేసుకునేది ఒకటే, మనం గ్రౌండ్ లెవెల్లో కష్టపడితే నాయకుడు గుర్తించి పదవి ఒక రోజు ఆలస్యమైన వస్తుంది. కాబట్టి మనందరం కూడా పార్టీ కోసం ఎప్పుడు కూడా కష్టపడి పనిచేద్దాం. అలాగే మీ అందరితో కూడా నన్ను ఈ స్థాయికి తీసుకెళ్ళిన ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నాకు అందరూ వాళ్ళందరూ కోఆపరేషన్ చేయబట్టే నేను ఈ స్థాయికి వెళ్ళానని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రేపు 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరలా బంపర్ మెజారిటీతో ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. పేద బడుగు బలహీన వర్గాలు ఆనందంగా ఉండడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజే 175 సీట్లు అనౌన్స్ చేసి 19వ తారీఖుని ప్రచారానికి కూడా వెళ్తున్నారు. కాబట్టి మన కార్యకర్తలందరూ కూడా ఈ 35 రోజులు మనం సైనికుల్లా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసి పేద బడుగు బలహీన వర్గాల ఆనందాలను పంచుకునేలాగా చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పదవి వరించింది మన బీవీఆర్ చౌదరి గారికి. బీవీఆర్ చౌదరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా ఈ మెట్ట ప్రాంతం జంగారెడ్డిగూడెంలో అటు చింతలపూడి ఇటు పోలవరం నియోజకవర్గాల్లో మరి కార్యకర్తలని నాయకులందరినీ కలుపుకొని పార్టీ పెట్టక ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి మరి కార్యకర్తలకు అండగా ఉంటూ చౌదరి గారు చేసిన కృషికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు గుర్తించి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఫ్యూచర్ లో రేపొద్దున జరగబోయే మన సాధారణ ఎన్నికల్లో ఇంకా కీలక పాత్ర పోషించి రేపు గవర్నమెంట్ రాగానే ఇంకా మంచి పొజిషన్లోకి జగన్మోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు తీసుకెళ్లి ఇలాంటి కష్టపడే నాయకులను గుర్తిస్తేనే కిందున్న మాలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ముందుకు తీసుకెళ్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 10వ తరగతి విద్యార్థులు వారి హాల్ టికెట్ ను చూపి పరీక్ష రాసేందుకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు అని జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ పిపివి గంగాధర్రావు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని అన్నారు. ఈ పరీక్ష రాసే విద్యార్థులు వారి ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులలో వారి హాల్ టికెట్ ను చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు అని అన్నారు. ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ వారు ఈ 10వ తరగతి ఎవరైతే పిల్లలు ఎగ్జామినేషన్స్కి వెళ్తున్నారో రేపు 18వ తారీఖు నుంచి 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ బిగిన్ అవుతున్న సందర్భంగా వారి హాల్ టికెట్స్ చూపించి షెడ్యూల్ బస్సుల్లో ఎగ్జామినేషన్ సెంటర్ వరకు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. మీ యొక్క ఇంటి నుంచి అంటే షెడ్యూల్ రూట్స్ ఏవైతే ఉన్నాయో మన ఏలూరు రూట్ కానీ, రాజమండ్రి రూట్ కానీ ఇట్లా మెయిన్ కారిడార్స్లో ఏవైతే ఉన్నాయో పల్లె వెలుగు బస్సుల్లోనూ, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లోనూ వారి హాల్ టికెట్స్ చూపించి ఉచితంగా మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్కి ప్రయాణం చేయొచ్చు. అట్లాగే ఎగ్జామినేషన్ అయిన తర్వాత రిటర్న్ కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ యొక్క అవకాశాన్ని 10వ తరగతి విద్యార్థులందరూ గమనించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై
కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు సహకరించాలని తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీలో టీడీపీ శంకారావం సూపర్ 6 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ కుమార్ పాల్గొని ఇటీవలే టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. అదే విధంగా కరపత్రాలను అందజేశారు. రానున్న ఎన్నికలలో టీడీపీ, జనసేనను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్, నీరుకొండ రామకృష్ణ, కర్ణం రాంబాబు, పసుమర్తి శ్రీనివాసు, చింతల శ్రీనివాసు, అప్పల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చదువుకున్న వాళ్ళకి జాబ్ రావడానికి 3,000 రూపాయలు, గ్యాస్ బండ్లు 3 ఫ్రీ అండి. అంతమంది ఆడపిల్లలకి ఇంట్లో చదువుకున్న వాళ్ళకి 15,000 రూపాయలు. బస్సులు ఫ్రీ బస్సులు ఎక్కడికి వెళ్ళినా మన రాష్ట్రంలో అందరికీ ఆడవాళ్ళకి మట్టుకి ఆధార్ కార్డు మీద ఫ్రీ బస్సు మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి 6 పథకాలు కూడా ప్రజల్లోకి వెళ్ళినాయి అనేది ఇదే నిదర్శనం. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ముత్రాస్పేట ఉండేవారు సత్యవతి గారు, లక్ష్మి గారు, జ్యోతి గారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు ఇస్తానన్నప్పుడు ఆనాడు సింగిల్ బెడ్రూమ్కి 25,000 రూపాయలు కట్టమని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో కష్టమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ఇల్లు ఇస్తున్నారని చెప్పి, టిట్కో ఇల్లు ఇస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపడుచు కూడా 25,000 రూపాయలు తెచ్చి కట్టారండి. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో 90% పూర్తి చేశారు. 5 సంవత్సరాలు ఏదైతే జంగారెడ్డి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ, ఆనాడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కలిపి టిట్కో ఇల్లు నిర్మిస్తే ఇప్పటికీ కూడా ఒక్కళ్ళకు కూడా ఇల్లు ఇచ్చిన సందర్భాలు లేదు. ఈరోజు ఎంత బాధ అనిపిస్తుందంటే ఆ టిట్కో ఇల్లు అండి లోపల మొక్కలు ములిసిపోయి బీటలు తీసేసినాయి. వీళ్ళందరూ కూడా 25,000 లక్ష రూపాయలు కట్టేసి, చాలామంది డబుల్ బెడ్ 1,00,000 రూపాయలు కట్టి అప్పులు చేసేసి ఆనాటి నుంచి ఈనాటికి దాదాపు 7-8 సంవత్సరాల నుంచి
అద్దె కట్టలేక అద్దెల్లో బతుకుతున్నారు. మళ్ళీ మీకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఏదైతే టిట్కోలు నిర్మించారో మీకు సుందర వందనంగా అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కూడా సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను తల్లి. చిన్నారులకు సరైన సమయంలో టీకాలు వేయించాలని మున్సిపల్ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు చిన్నారులకు టీకాల కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని తాతాజీ మాట్లాడుతూ చిన్నారులకు సరైన సమయంలో టీకాలు వేయించడం ద్వారా పలు వ్యాధులు దరికి చేరవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం పద్మ, సిబ్బంది మణికుమారి, భవానీ, మూర్తి, రమ్య, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మన 4వ వార్డులోని అంగన్వాడీ సెంటర్ నందు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టీకాని వేయించవలసిందిగా ప్రతి బుధవారం, శనివారం అంగన్వాడీ సెంటర్స్ నందు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే ఆ పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ ఒక మంచి టైం కేటాయించి అందరూ కూడా వచ్చి వాళ్ళ విషయం తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా ఈ టీకా వేయించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేద దళిత కుటుంబాలకు అన్యాయం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కెవి రమణ హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ పట్టసీమలో విద్యుత్ వైరింగ్ చేస్తూ షాక్ తగిలి మృతి చెందిన హర్షకుమార్ కుటుంబానికి అధికారులు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ రామ్మోహన్, మంచిలి రాజు, తియాల గణేష్, ముప్పిడి అబ్బులు తదితరులు పాల్గొన్నారు. యువకుడు కుటుంబాన్ని పోషించవలసిన యువకుడు ప్రమాదం జరిగి మరణించారు. అక్కడ వైద్య సదుపాయం సరిగ్గా లేదు, డాక్టర్ లేరు, అంబులెన్స్ లేదు. అయినప్పటికీ ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పి ఆనాడు అక్కడ పోలవరం ఎంఆర్ఓ గారు, అదేవిధంగా జంగారెడ్డి ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, కరెంటు ఆఫీసర్లు అందరూ హామీ ఇచ్చారు. 2 ఎకరాల పొలం ఇస్తామని చెప్పి ఆ తర్వాత దినకార్యాలు అయిన తర్వాత ఇప్పుడు అధికారులు స్పందించడం లేదు. ఆ కుటుంబాన్ని రోజు పోలవరం ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు, కానీ ఇస్తానన్న 2 ఎకరాల పొలం కూడా ఇవ్వలేదు. వారికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి జంగారెడ్డిలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ రామ్మోహన్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు. మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్క్ నిర్వహిస్తున్నటువంటి హర్షకుమార్ అనేటువంటి వర్కరు ప్రమాదవశాత్తు మరణించారు. తనకు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చారు. కానీ హామీ అమలు చేయకుండా ఆ కుటుంబాన్ని తీవ్రమైనటువంటి బాధల్లోకి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి నేడు ఉంది. ప్రభుత్వం వెంటనే ఆ హర్షకుమార్ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరూ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడం సమంజసమని చింతలపూడి జూనియర్ జడ్జి మధుబాబు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు పలు కేసులు రాజీ అయ్యాయి. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి మధుబాబు మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని, రాజీ అవ్వదగిన కేసులను రాజీ చేసుకోవడం ద్వారా డబ్బును, సమయాన్ని ఆదా చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పిపి సోమయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో కానీ మరి అభివృద్ధి అనేది ఉంటుంది. మరి కేసులు వద్దా అంటే ఉండాలి. ఎందుకు ఉండాలంటే మన రైట్ని మనం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మరి చట్టాలు మనం ఏర్పాటు చేసుకున్నాయి మన రాజ్యాంగం ప్రకారం. మరి మన శాసన వ్యవస్థలో ఈ చట్టాలను తయారు చేయడం అనేది తెలియదు. కానీ మరి మీరు ఎందుకున్నారు, జడ్జెస్ ఎందుకున్నారు, మరి అడ్వకేట్స్ ఎందుకున్నారు, ఊరుకునే రాజీ అవ్వమంటున్నారు ఏంటి అని ఒక ప్రశ్న అనేది మీకు రావచ్చు. కేసులు మన హక్కుల్ని కాపాడుకోవడానికి, హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, లేదంటే ఒక నేరం జరిగినప్పుడు మనకి రావాల్సిన పరిహారం కోసం మనం కోర్టుని ఆశ్రయించడం అనేది చట్టపరంగా అది న్యాయమే. ఇంటర్ పరీక్షలు ముగియడంతో స్నేహితులతో కాలువలో ఈత కొట్టాలనే సరదా ఒక విద్యార్థి ప్రాణాలు తీసింది. ఈ ఘటన కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయం కుడికాల వద్ద చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలంలోని పుల్లగట్లగూడెం గ్రామానికి చెందిన లింగిశెట్టి మహేంద్ర పట్టణంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం పరీక్షలు పూర్తవడంతో స్నేహితులతో కలిసి ఎర్ర కాలువ జలాశయం కుడి కాలువ వద్దకు వెళ్లాడు. అతని స్నేహితులు కాలువలో దిగుతుండగా తాను కూడా ఈత కొట్టేందుకు కాలువలోకి దిగాడు. అయితే ఆ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండడంతో మహేంద్ర మునిగిపోయాడు. దీంతో అతని స్నేహితులు అరవగా స్థానికులు వెళ్లి మహేంద్రను ఒడ్డుకు చేర్చి హుటాహుటిన
జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మహేంద్ర మృతి చెందినట్లు పరీక్షించి వైద్యులు తెలిపారు. దీంతో మృతుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా. ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన ఎన్నికలు. అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం పట్టణంలో 3,66,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరు. బైనేరు శివాలయంలో ఘనంగా విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం. పలు పూజలు, హోమాలు జరిపిన వైనం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.